ముందుగా మనం చూసుకుంటే రిపోర్టర్స్ టైంలో నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రాంతం ఏదైనా అంశం ఏదైనా ఇష్యూ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎంపీ కోమటిరెడ్డి ఇంట్లో ముగిసిన కాంగ్రెస్ నేతల మీటింగ్. ఇక్కడ ప్రధానంగా ఇదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లోకలోకల్లి అంటే ఎలా వ్యూహాలపై వెళ్ళాలని అనే ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోమటిరెడ్డి ఇంట్లో జరిగినటువంటి పరిస్థితి ముగిసింది. 3 గంటలకు పైగా వివిధ అంశాలపై నేతలు చర్చించారు. పార్టీలో చేరుకు మహబూబ్ నగర్లో ప్రియాంక గాంధీ సభపై చర్చ, అలాగే త్వరలోనే ఉమ్మడి వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి పరిస్థితి చేరికల్లో కూడా ఇప్పుడే వేగంగా వద్దు, ఎన్నికల కమిటీ ఎవరైతే ఉందో చేరికల కమిటీని సంప్రదించిన తర్వాత చేర్చుకోవాలన్నటువంటి ఒక ప్రతిపాదన కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కిరణ్. రాజశేఖర్, ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిందని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా నియామకం అయిన తర్వాత రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేను గడపకు గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కడని ఏదైతే శపథం చేశాడో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆ తర్వాత కొద్ది రోజుల పాటు రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డికి మధ్య పొరపక్షాలు వచ్చాయి. నల్గొండలో పాదయాత్రకు కూడా ఆయన సహకరించలేదు. మరోసారి వచ్చినటువంటి పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరు కూడా కలిసి అన్ని వేదికల్లో పాల్పంచుకోవడం, అదేవిధంగా ఎవరైనా చరిత్రలున్నా ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సంప్రదించిన తర్వాతనే పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూస్తున్నా, జూపల్లి కృష్ణారావు చూస్తున్నా ముందుగా కోమటిరెడ్డి నివాసంలో సమావేశమైన తర్వాతనే వారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఏదైనా ఇక రేవంత్ రెడ్డితో ఇప్పుడు అంతా కలిసిపోయినట్లానే ఉన్నారు. అందరూ కూడా కలిసి తమ యొక్క పార్టీ అభివృద్ధి పైన, రానున్న ఎన్నికల్లో ఏ విధంగా నడుచుకోవాలనే అంశాలపైన పూర్తిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఈ రోజు కూడా కోమటిరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఇన్ఛార్జి ఠాక్రే వీళ్ళందరూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమే రానున్న కాలంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, అదే విధంగా పార్టీలోకి ఎవరు వస్తారు, అదే విధంగా ఆగస్టు లో ఏదైతే బస్ యాత్ర అనుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ ఆ బస్ యాత్ర రూట్ మ్యాప్ ఏంటి అనే పలు అంశాలపైన ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా అదే విధంగా మహబూబ్ నగర్ లో ప్రియాంక గాంధీ సభ ఏర్పాట్లు, అక్కడి కొంతమంది నాయకులు ఎవరైతే పార్టీలోకి వస్తున్నారో వారి చేరికల పట్ల, అదే విధంగా హైదరాబాద్ లోని తీగల కృష్ణారెడ్డి కూడా అతని కోడలు కూడా గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని బీఆర్ఎస్ పార్టీ నుండి దాని అన్నిటిపైన కూడా ఈ రోజు సమావేశం నిర్వహించి అన్నిటిపైన చర్చించుకోవడం జరిగింది. అదే విధంగా ఆగస్టు లో ఏదైతే తను బస్ యాత్ర చేస్తానని గతంలో చెప్పడం జరిగింది. చివరికి ఆగస్టు లో దాని రూట్ మ్యాప్ కూడా ఫైనల్ చేసి బస్ యాత్ర ఏ విధంగా ఉండాలని దానిపైన ఈ రోజు సుదీర్ఘంగా చర్చించడం తెలుస్తుంది. ఇక ముఖ్యంగా నల్గొండ జిల్లా రాజకీయాలకు వస్తే ఇప్పటికే నగరకల్ నుంచి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం తో పాటు కోలార నియోజకవర్గ మార్కెట్ చైర్మన్ శశిధర్ రెడ్డి వీరిద్దరు కూడా గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరిగినప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీట్లు అన్ని కూడా భర్తీ అయ్యాయని, ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడు రావద్దని, అదే విధంగా ఇప్పటి వరకు వారు చేరిక అంశంపై తన దృష్టికి రాలేదని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీంతో గత కొద్ది కాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎవరైతే అసంతృప్తి ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో వారు కాంగ్రెస్ పార్టీలోకి ఏదైనా టికెట్ ఆశించి వస్తారని అనుకుంటే ఆ టికెట్ ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యాయని, ఉన్న వాళ్ళకి టికెట్ ఇస్తామని చెప్పడంతో కొద్దిగా నల్గొండ జిల్లాలో చేరికలు రోజులు ఆగే సమయం పడే అవకాశం ఉంది. మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఇంటిలో జరిగినట్టు ఈ యొక్క కీలక సమావేశంలో రానున్న రోజుల్లో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకుపోవాలనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. అదే విధంగా గత కొద్ది రోజుల క్రితం నడిచినటువంటి కరెంటు సమస్య పైన కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకంగా మారిందని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి ఏదైతే తానా మహాసభల్లో 3 గంటలే 3 పంటలే అన్న దానిపైన తీవ్రమైన చర్చ జరుగుతుంది. అదేవిధంగా 24 ఉచిత విద్యుత్ పైన కూడా బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి చేసిన వాటి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, అదేవిధంగా ధర్నాలు, దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కరు మాత్రమే నల్గొండ జిల్లాలోని ఒక సబ్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ లాగ్ బుక్ తీసుకొని అక్కడ విద్యుత్ సమయాల పట్టికను చూడడంతో ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్ స్టేషన్లలో మెన్షన్ చేసేటువంటి లాగ్ బుక్లు అన్ని కూడా సరెండర్ చేయాలని చెప్పడంతో ఒక్కసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎండదీసే క్రమంలో కావచ్చు, ఆ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వల్ల అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక అడుగు వెనకేసిందని చెప్పవచ్చు.
ఇలా ఎన్ని అంశాలు చూస్తున్నట్టయితే కోమటిరెడ్డి వెంకరెడ్డి అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే నల్గొండ జిల్లా భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారాడని, అతని యొక్క సూచనలు సలహాలతోనే పార్టీ ముందుకు పోతుందనే సంకేతాలు అయితే వస్తున్నాయి రాజశేఖర్. రైట్ కిరణ్, ఒకటి ప్రధానంగా చూసుకుంటే చర్చ మొత్తం చూసుకుంటే రాబోయే ఎన్నికల నేపథ్యంలోనే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా మంచి ఊపి మీద ఉంది, జోష్ కొనసాగుతుంది చేరికల విషయం. అయితే ఇక ప్రధానంగా చర్చలకు అంటే చేరికలకు వచ్చేసినప్పటికీ చేరికల కమిటీతో చర్చించిన తర్వాత మాత్రమే జాయిన్ చేసుకోవాలంటే దీంట్లో కొంతమంది బీఆర్ఎస్ నేతలు వస్తున్నారు. అంటే వ్యూహాత్మకంగా అంతకుముందు కొన్ని కామెంట్స్ కూడా ఈటెల రాజేంద్ర లాంటి కొంతమంది నేతలు చేసినటువంటి పరిస్థితి. అంటే కోవట్లు అన్ని పార్టీల్లోనూ బీఆర్ఎస్ సంబంధించి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ సంబంధించినటువంటి కోవట్లు ఉన్నారన్న నేపథ్యంలోనే కొంచెం జాగ్రత్త వహిస్తూ చేరికల విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నారనే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా? రాజశేఖర్, మీరు చెప్పినట్లుగా ఇవన్నీ కూడా అంశాలు పరిగణలోకి వస్తుంటాయి, తీసుకోవచ్చు కూడా. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఇంకో పార్టీలోకి వెళ్ళినంత మాత్రాన అక్కడ నిలకడగా ఉంటారనైతే నమ్మకాలు ప్రస్తున్న రాజకీయాల్లో అది కనబడడం లేదు. అదే విధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా గత కొద్ది రోజులుగా ఏదైతే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఆ ప్రభావం తెలంగాణ కూడా పడడంతో దాదాపు ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి ఉన్న నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రావాలని, అదే విధంగా ఇక్కడ టికెట్ దొరకనట్టు అక్కడ టికెట్ దక్కించుకోవాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే, ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో 60-65 సంవత్సరాల పాటు పరిపాలించింది. దీంతో ప్రతి నియోజకవర్గంలో కూడా వారికి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కార్యకర్తలు ఉంటారు, సాలిడ్ ఓట్లు ఉంటాయి. మినిమం 20,000-30,000 ఓట్లు ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. దీంతో గత కొద్ది రోజులుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా అసంతృప్తి, అదేవిధంగా పార్టీ కొద్దిగా అధికారంలో 10 సంవత్సరాలు కోల్పోవడంతో కొద్ది రోజులు దూరంగా ఉండడంతో గత మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికలతో రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల కొద్ది అసంతృప్తి ఉన్న నేతలంతా ఇటు వైపు వెళ్లాలని చూస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి ఒకేసారిగా అన్ని జిల్లాలకు చెందినటువంటి నాయకులు ఒకేసారి వచ్చినట్టయితే ప్రస్తుతం అక్కడ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ ఉన్న నాయకులు కావచ్చు, అక్కడ ఉన్న క్యాడర్ కావచ్చు, కొత్త నాయకులు వస్తే ఈ పాత కొత్త నాయకులు కలుపుకోకుండా ఉన్నటికి ఎసరు వస్తుందనే భావంతో ఆశించి అడుగులేస్తుంది. ఎందుకంటే వచ్చే నాయకులందరూ కూడా ఏదో ఒక ఎమ్మెల్యే పదవి ఆశించి, లేకపోతే అక్కడ అసంతృప్తిగా ఉంటే నాకు టికెట్ రాదన్న ఉద్దేశంతో ఈ పార్టీలోకి వచ్చినట్టయితే అక్కడ ఉన్న నాయకులకు ఇక్కడ ప్రస్తుతం వచ్చిన నాయకులకు టికెట్ అనౌన్స్మెంట్, ఎందుకంటే పార్టీలోకి వచ్చే ముందు వారు కూడా ఒక హామీతో వస్తుంటారు కాబట్టి వచ్చే వారందరూ కూడా ఎమ్మెల్యే టికెట్ కానీ మిగతా ఇతర పదవులు కానీ ఇస్తామన్న అధిష్టానం ఇప్పటి వరకు ఎలాంటి హామీలు ఇవ్వకపోవడం, రాష్ట్ర పార్టీ కూడా ఇవ్వకపోవడం తోటి ఇప్పుడే రావద్దని కూడా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ వచ్చినట్టయితే ఆ నియోజకవర్గాల్లో ఉన్న నేతలను కాదని వీరికి అధిక ప్రాధాన్యత ఇస్తే మళ్ళీ మొదటికి వచ్చే ప్రయత్నం జరుగుతుంది. దీంతో కాస్తంత ఆలోచించి ఓపిక పట్టి నాయకులని ఆశించి రమ్మని చెప్తున్నారు. అదేవిధంగా చేరికలను కూడా గుంపగట్టుగా అందరినీ కాకుండా వాళ్ళు సెలెక్ట్ చేసిన పర్సన్లు అక్కడ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో వాటి పట్టణ నియోజకవర్గాలు అయితేనే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే ఎవరిని కూడా రావద్దని అయితే కరాఖండిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాజశేఖర్. అంటే ప్రధానంగా చూసుకుంటే కరెంటు విషయంలో, అంటే కరెంటు 24 గంటల ఉచిత విద్యుత్ సమయంలో ఏవైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారో తానా సభలకు సంబంధించినటువంటి అమెరికాలో చేసిన కామెంట్స్కి సంబంధించి అందరూ వక్రీకరించారంటూ బయటికి రావడం, దిష్టబొమ్మలు దహనం చేయడం, బీఎస్ పైన తమదైన శైలిలో అందరూ ఒకసారి ఏకతాటిపైకి వచ్చినట్టు కనిపించింది. అదే మరొకసారి ఈ మీటింగ్ అంటే 3 గంటల పాటు కోమటిరెడ్డి ఇంట్లో జరగడం, దీనికి సంబంధించినటువంటి పూర్తి అంటే మేమంతా ఒక్కటే ఏకమవుతున్నాము అంటే సఖ్యత అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంది అనే జనాలకు చెప్పే ప్రయత్నం కూడా, అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ఇది ప్రధాన కారణం అనుకోవచ్చా? తప్పకుండా రాజశేఖర్, ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరి మధ్య కూడా సఖ్యత లేకపోతుంది. గత కొద్ది రోజుల క్రితం కూడా రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా పటగడ్డి వేస్తే అన్నట్లుగానే ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి అదే ఉమ్మడి నల్గొండ జిల్లా చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి ఇంకా వైరం నడుస్తూనే ఉంది, ఇంకా కలుపుకొని పోయే పరిస్థితి లేదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా కలిసి పనిచేస్తూ గత వారం 10 రోజులుగా ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ప్రభుత్వం పోటీగా దిగ్బొమ్మలు తగలబెట్టడం, సబ్స్టేషన్ల ముట్టడి కార్యక్రమం నడుస్తుంది. ఇందులో కీలకంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి వ్యవహరించడం, ఇటు రేవంత్ రెడ్డి కలుపుకొని పోవడం. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో నాయకులందరూ కూడా ఒకే వేదికపై వచ్చి మేమంతా కలిసి ఏమున్నాము అనే సంకేతాలు ఇచ్చినట్టయితే కింది స్థాయి నాయకులకు కార్యకర్తలు కూడా ఒక మనోధైర్యం వస్తుంది. నాయకులంతా కలిసి ఉంటే వీరు కూడా ఆ నాయకుల బాటలో నడిచి కింది స్థాయిలో బలపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరో 2-3 నెలల్లో ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలో కార్యకర్త స్థాయి వరకు కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసే ఉన్నారు, రేపు కలిసే పనిచేస్తారు, రేపు అధికారం ఎలక్షన్ గా ఇదంతా కలిసి పనిచేస్తారనే ఒక
ఉద్దేశాన్ని ఇటు కార్యకర్తలకు ప్రజలకు కల్పించినట్టయితేనే రేపు కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గుర్తుకెళ్లి గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడే కనుక ఇదే పొరపక్షాలు ఉంటే రేపు ఎలక్షన్ల తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మరోసారి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారాన్ని కోల్పోవడంతో పాటు ప్రతిపక్ష స్థానంలో కూడా వస్తుంది. కాబట్టి ఈసారి తప్పకుండా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలోని నాయకులందరితో కలుపుకొని పోవాల్సిందే. అదే విధంగా ఎక్కడైతే గెలుపుకోవాలు ఉంటాయో వాళ్ళందరికీ టికెట్ ఇవ్వాల్సిందే. ఇవన్నీ ప్రయత్నాలు చేసి చివరి వరకు పోరాడితేనే బీఆర్ఎస్ ప్రభుత్వంపై విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కింది స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ అంతా కసే ఉందనే సంకేతాలు అయితే తప్పకుండా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్.